తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మార్చి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు 4,000 రూపాయలు, 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట. ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ప్రతి నెల 2,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి 2,000 రూపాయలు తీసుకునే వారికి 4,000 రూపాయలు, ఇటు 4,000 రూపాయలు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్కు ఆమోదం అయితే తెలపడం అయితే జరిగిందంట. ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలసిస్, HIV ఎయిడ్స్ వికలాంగులు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ఎప్పటి నుంచి తెలంగాణలో మార్చి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను విడుదల చేస్తున్నారు అన్నదానిపై కీలకమైన అప్డేట్స్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక ఈసారి పెన్షన్ లబ్ధిదారులు ఇటువంటి అర్హత సాధిస్తేనే, ఇటువంటి అర్హతలు ఉంటేనే వారికి మార్చి నెల పెన్షన్ డబ్బులు 4,000 రూపాయలు, 6,000 రూపాయలను అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం. మనకి ఈ నెలలో కూడా కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తున్నారా, లేదంటే పాత పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తున్నారా అన్నది మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇక దీంతో పాటుగా మనకి ఈ నెలలో కూడా ఒకవేళ పాత పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తే మనకి ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు 4,000 రూపాయలు, 6,000 రూపాయల నిధులు అనేది కొత్త పెన్షన్ డబ్బులను మరి ఎప్పుడు జమ చేస్తారు అన్నది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు, మహిళలకు కీలకమైన అదిరిపోయే 2 శుభవార్తలను అయితే ప్రకటించడం అయితే జరిగింది. అవేంటో మనం ఈ వీడియోలో క్లుప్తంగా ఇక్కడ అర్థమయ్యే విధంగానైతే పూర్తి సమాచారాన్ని అయితే మనమైతే తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూసినటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు తిరిగి ఈ నెలలో కూడా మార్చి నెలకు సంబంధించినటువంటి అవే పాత పెన్షన్ డబ్బులను రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అయితే జమ చేయాలని అయితే ఆర్డర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ప్రభుత్వం దగ్గర ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు కావాల్సినటువంటి డబ్బులు అనేది లేకపోవడం ద్వారా తిరిగి అవే పాత పెన్షన్ డబ్బుల్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలలోనైతే జమ చేయబోతున్నట్లు అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు మనకి ఈ నెలలో చివరి ఆఖరిలో అంటే 28, 29, 30వ తారీఖు, మే 1వ తారీఖు, మే 2వ తారీఖు నుంచి మే 10వ తారీఖు లోపు మనకైతే మార్చి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు 2,000 రూపాయలు, 4,000 రూపాయల పాత పెన్షన్ డబ్బులనే రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ పాత పెన్షన్ డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకి ఇప్పుడు కూడా పాత పెన్షన్ డబ్బులనే విడుదల చేస్తే 4,016 రూపాయలు, 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు, ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు మనకి దాదాపు రాబోతున్నటువంటి నెల ఏదైతే ఉందో మనకి మే నెల లేదంటే జూన్ నెలలలో ఈ 2 కొత్త పథకాలు అయితే రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి, నిధుల సర్దుబాటు కుదిరినట్లయితే. ఈరోజున్న తాజా అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.